ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे ह्रीङ्कारासनगर्भितां नलसिखां सौं क्लीं कलां बिभ्रतीं सौवर्णाम्बरधारिणीं वरसुधा दौतां त्रिनेत्रोज्ज्वलां वन्दे पुस्तक पासमङ्कुशधरां प्रभूषितामुज्ज्वलां त्वां गौरीं त्रिपुरां परात्परकलां श्रीचक्रसंहारिणी। ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ మాత్రే నమః. మనం ఇప్పుడు జూలై నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము. తెలుగు మాసాల్లో అయితే ఆషాఢ మాసం, ఇది చాలా ముఖ్యమైన మాసం. అమ్మవారికి విశేషమైన పూజలు ఈ మాసంలో మనం చేస్తాము. మన హైదరాబాద్ అంతా కూడా బోనాలు ఈ ఆషాఢ మాసంలో చేస్తారు. మొత్తం సిటీలో ఉన్న అన్ని అమ్మవార్లకి ఒక్కొక్క వారం ఒక్కొక్క అమ్మవారు చొప్పున ఈ బోనాలు జరుగుతాయి. ఇది మన తెలంగాణ వాళ్ళందరికీ చాలా ముఖ్యమైన పండుగ అని చెప్పాలి. ఈ నెలంతా కూడా విశిష్టమైనటువంటి అమ్మవారి పూజలు మన హైదరాబాద్ మొత్తం జరుగుతూ ఉంటాయి. అందువల్ల అదే ఇంక వేరే పల్లెటూళ్ళల్లో కూడా ఆ గ్రామ దేవతకి ఈ ఈ ఆషాఢ మాసంలో నైవేద్యాలని, పూజలని, జాతరలని చాలా బాగా చేస్తారు. అందువల్ల ఆషాఢ మాసం మనకి చాలా విశిష్టమైనదిగా చెప్పవచ్చు. ఈ జూలై నెలలో ఇది ఎప్పుడు మొదలు పడుతుందంటే జూన్ 25 అమావాస్య అవుతుంది. జూన్ 26 నుంచి మనకి ఆషాఢ మాసం మొదలవుతుంది. అది మళ్ళీ జూలై 25 వరకు ఉంటుంది. ఈ జూలై నెలలో మనకి ముఖ్యమైన పండుగలు ఏంటంటే ఈ ఆషాఢ మాసం అమ్మవారి జాతరలు, 2 వారాహి నవరాత్రులు మొదలవుతాయి. మనకి అమ్మవారికి 3-4 రకాల నవరాత్రులు చేస్తున్నాము. అందులో ఇది వారాహి నవరాత్రి, గుప్త నవరాత్రులు అంటారు. ఈ వారాహి నవరాత్రులు జూన్ 26 నుంచి జూలై 4వ తారీఖు వరకు 9 రోజులు జరుగుతాయి. ఇప్పుడు ఇక్కడ మనం అమ్మవారిని విశేషంగా పూజించుకుంటాం ఈ 9 రోజులు కూడా. తరువాత 6వ తారీఖున తొలి ఏకాదశి వస్తుంది. ఈ తొలి ఏకాదశి తోటి పండుగలు మనకి మొదలవుతాయి అన్నమాట. అంటే మనకి ఉగాది అయినాక ఇంచుమించు ఒక 2 నెలలు ఏ పండుగలు లేకుండా జరుగుతాయి. అక్కడ ఈ తొలి ఏకాదశి నుంచి ఇంక వరుసగా ఇది ఆషాఢం, తర్వాత శ్రావణం, భాద్రపదం గణపతిది, ఆశ్వేజ అమ్మవారిది, మళ్ళా కార్తీక మాసం అంతా విశేషము, తర్వాత దీపావళి, ఇలా వరుసగా పండుగలు జరుగుతూనే ఉంటాయి. అందువల్ల తొలి ఏకాదశి అందరూ కూడా చేస్తారు, చాలా బాగా ఉంటుంది కూడా. ఈ 9వ తారీఖుని గురుమౌఢ్యం, లాస్ట్ మంత్ 10వ తారీఖున మొదలైంది, జూన్ 10న మొదలైంది. ఇప్పుడు జూలై 9 తోటి గురుమౌఢ్యం త్యాగం అయిపోతుంది. అంటే 10వ తారీఖు నుంచి ముహూర్తాలు ఉంటాయి, శుభకార్యాలు చేసుకోవచ్చు అన్నమాట. తర్వాత 10వ తారీఖుని ఆషాఢ పౌర్ణిమ, ఇది విశేషమైనటువంటి పౌర్ణిమ. ఈ రోజు గురు పూజ చాలా బాగా చేస్తారు. గురు పూజోత్సవం అని కూడా అంటారు ఈ ఆషాఢ పౌర్ణమిని. తర్వాత బోనాలు మనకి 26/6 నుంచి మనకి 24/7 తారీఖు వరకు, అంటే ఇంచుమించుగా ఒక నెలంతా ఈ బోనాలు జరుగుతాయి. తర్వాత 25/7 నుంచి 25 జూలై నెలలోనే మనకి శ్రావణ మాసం కూడా ప్రారంభం అవుతుంది. 25/7 నుంచి శ్రావణ మాసం ప్రారంభం. 29వ తారీఖున నాగపంచమి, అంటే ఇక్కడ తెలంగాణ వాళ్ళందరూ కూడా నాగపంచమి ఈ పంచమినే చేస్తారు. పుట్టకెళ్ళి పాలు పోయడము, నాగేంద్రుడి స్తోత్రాలు చదువుకోవడము, ఆ రోజు ఉపవాసం ఉండడము, ఈ నాగపంచమిని మనం చాలా శ్రద్ధగా చేసుకుంటాము. ఇది ఈ జూలై నెలలో వచ్చేటువంటి పండుగలు. ఇప్పుడు మనం జూలై నెల మాస ఫలితాలు చెప్పుకుంటాం.
తదుపరి రాశి సింహరాశి. సింహరాశికి అధిపతి రవి. సింహంలో మఖ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1 పాదం ఉంటాయి. సింహరాశిలో ఈ సింహాన్ని లగ్నంగా తీసుకుంటే ప్రస్తుతం లగ్నంలో కుజకేతువులు ఉన్నారు. కుంభంలో రాహు ఉన్నారు. మీనంలో శని ఉన్నారు. వృషభంలో శుక్రుడు ఉన్నారు. మిథునంలో గురు రవులు ఉన్నారు. కర్కాటకంలో బుధుడు ఉన్నాడు. అయితే లగ్నంలోనే కుజకేతువులు ఉన్నారు కనుక కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కుజుడు యాక్సిడెంట్స్కి, ప్రమాదాలకి, భూకంపాలకి, అగ్ని ప్రమాదాలకి, భూతగాదాలకి వీటన్నింటికి కారకుడు. ఎవరికైతే ఇది గ్రహం అనుకూలంగా లేదో వారికి ఈ కుజకేతువుల యుతి వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది కనుక ఈ భూ తగాదాల విషయంలో ఆల్రెడీ కోర్టులో గొడవలు జరుగుతున్న వాళ్ళు, రియల్ ఎస్టేట్ గొడవలు జరుగుతున్న వాళ్ళు వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఆ ఉద్రేకాలతో గొడవలు జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి కనుక సాధారణంగా ఒంటరిగా బయటకు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండడము, సాధ్యమైనంత వరకు ఇల్లు గదిలో వెళ్లకుండా ఉండడము, ఈ గొడవల్లో ఉన్న వాళ్ళు జాగ్రత్త తీసుకోవడం ఎంతైనా మంచిది. ఇక ఈ ఈ రాశి వాళ్ళకి ఈ మాసం అంతా చాలా బాగుంటుంది. ఎందుకు బంధువుల రాకపోకలు మీకు ఎక్కువ అవుతాయి. వాళ్ళతో సుఖంగా సంతోషంగా గడుపుతారు. అది ఇంకా కాకుండా వాళ్ళతో సంతోషంగా ఆనందంగా ఉండడం వల్ల మీకు మనసు ప్రశాంతంగా కూడా ఉంటుంది. ఇంకా ఆర్థికంగా చెప్పనక్కర్లేదు, ఆర్థికంగా చాలా బలంగా ఉంటారు. అందువల్ల మీకు ఆర్థికపరమైన గొడవలు అవి ఏమీ ఉండవు. ఆస్తిపాస్తులకు సంబంధించినటువంటి గొడవలు ఏమన్నా జరుగుతున్నా, ఏదైనా ఆస్తిపాస్తులకు సంబంధించిన విషయాలు పెండింగ్ లో ఉన్నా ఈ నెలలో మీకు అవి తీరిపోతాయి. దానికి ఒక పరిష్కారం అనేటటువంటిది లభిస్తుంది. చాలా పాత అంశాలు, ముఖ్యమైన అంశాలు పెండింగ్ లో ఉన్నవి ఏదైనా విషయాలు అవన్నీ కూడా ఈ మాసంలో మీకు పరిష్కారం అయిపోతాయి. మీకు ఈ మానసికమైనటువంటి ఉద్రేక స్థితి నుంచి బయటపడగలుగుతారు. ఇంకా మీకు ఒక చెడ్డ వార్త ఏంటంటే ముఖ్యమైన వస్తువులు పోయేటటువంటి అవకాశం చాలా ఉంటుంది కనుక మీరు వస్తువుల విషయంలోనూ ముఖ్యంగా బంగారం, వెండి వస్తువులు జాగ్రత్త చేసుకోవడంలోనూ జాగ్రత్త పడాలి. ఎందుకంటే మీవి ఒకసారి ఇల్లు దాటాయంటే ఇంకా మనకి రావడం అనేది చాలా కష్టం అవుతుంది కనుక వస్తువులు పోకుండా మీరు జాగ్రత్త పడండి. దాన్ని తగిన ఎవరికి ఇస్తున్నారో, ఎవరు వాటిని వాడుతున్నారో అది జాగ్రత్త పెట్టుకోవాలి. పని మనుషులకు ఇచ్చేస్తే ఒక్కొక్కసారి పని మనుషులు దొంగతనాలు చేస్తారు. అందువల్ల ముఖ్యమైన వస్తువులు జాగ్రత్తగా లాక్ చేసుకుని పెట్టుకోవడం చాలా మంచిది. ఇంకా కొత్త సంఘటనలు జరిగే అవకాశం కూడా చాలా ఉంది. ఇంకా విద్యార్థులకి ఈ మాసం బాగుంటుంది. ఏ వ్యాపారం చేసే వాళ్ళకైనా కూడా సామాన్యంగా ఉంటుంది. అలాగే నష్టం ఏమి రాదు, చాలా గొప్ప లాభాలు వచ్చేవి. మీకు నష్టం లేకుండా మనసు ప్రశాంతంగా వ్యాపారాలు చేసుకోగలుగుతారు. కుటుంబంలో కొంచెం ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది కనుక జాగ్రత్తగా ఉండండి. ముందుగానే డాక్టర్ చిన్నగా ఉన్నప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్టులు చేయించుకోవడము, ఒకవేళ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ ఆహార విషయంలో జాగ్రత్త తీసుకోవడము మంచిది. మీరు అంతా కులసాగా ఉన్నప్పుడు ఒక మంచి దేవాలయానికి వెళ్ళి అమ్మవారి దర్శనం, అమ్మవారిదో అయ్యవారిదో ఎవరిదో ఒక మీకు దగ్గరగా ఉన్న ఏ ఆలయానికన్నా వెళ్ళి అమ్మవారి దర్శనాలు చేసుకోవడం చాలా మంచిది. ఈ నెలలో మనకి జూన్ 26 నుంచి జూలై 4వ తారీఖు వరకు మనకి వారాహి నవరాత్రులు వస్తున్నాయి. అప్పుడు అమ్మవారి ఆరాధన, వారాహి నవరాత్రులు ఆనవాయితీ ఉన్న వాళ్ళు చేస్తారు. ఒకవేళ ఆనవాయితీ లేని వాళ్ళు ఏం చేయాలంటే కనీసం ఈ 9 రోజులైనా లలితాదేవిని పూజించి అష్టోత్తరమో సహస్రమో మీ ఓపికను బట్టి పూజించి అమ్మవారికి పండో ఫలమో నైవేద్యంగా పెట్టడము. అలాగే బోనాలు వస్తున్నాయి. ఈ నెలంతా ఆషాఢ మాసం బోనాలు జరుగుతాయి కనుక తెలంగాణలో ఇది చాలా ప్రసిద్ధమైన పండుగ కనుక ఆ పండుగలో పాల్గొని అమ్మవారి ఆశీర్వాదాలు పొందడం వల్ల మీకు ఉన్నటువంటి సమస్యలు కొద్దిగా పరిష్కారం అవుతాయని చెప్పవచ్చు. ఇంకా ఈ మాసంలో గ్రహ సంచారం ఏంటంటే రవి ప్రస్తుతం మిథునంలో ఉన్న రవి జూలై 16న మిథునం నుంచి కర్కాటకంలోనికి వస్తారు. వృషభంలో ఉన్న శుక్రుడు జూలై 26న వృషభం నుంచి మిథునంలోనికి వస్తారు. సింహంలో ఉన్న కుజుడు జూలై 29న సింహం నుంచి కన్యలోనికి వస్తారు. ఇది గ్రహాల గోచార
సంచారం.